మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణ పురుషుడికి క్షత్రియ స్త్రీకి పుట్టిన పిల్లలు సుతకులం. అంటే ఇప్పుడున్న క్షత్రియులు, అప్పుడు పుట్టిన దశరథుడు, రాముడు అందరూ బ్రాహ్మణుడికి పుట్టిన సంకరజాతి అనమాట. అయ్యో, రాజుల్ని భాగవతం ఎంత మాట అనేసింది. వాళ్ళది సుతకులం అంట. అంటే వైశ్యులకి తక్కువ, శూద్రులకి ఎక్కువ. శివధనుస్సుని 5,000 మంది లాగారని రామాయణం చెప్తుంటే 300 మంది లాగారని భాగవతం చెప్తుంది. రాముడు రావణుడు రథాల మీద యుద్ధం చేసుకున్నారని రామాయణంలో రాయబడింది. రావణుడు పుష్పక విమానం పైనుండి యుద్ధం చేస్తుంటే రాముడు కింద నుండి బాణాలు వేస్తే రావణుడు కింద పడి చచ్చాడని భాగవతంలో రాయబడింది. రావణుడు చనిపోయాక రాముడు హనుమని, విభీషణుణ్ణి సీత దగ్గరకు పంపి ముస్తాబు చేసి తీసుకురమ్మన్నాడని రామాయణంలో ఉంటే, రావణుడు చావగానే రాముడు అశోకవనానికి వెళ్లి సీతని చూసి ఏడ్చాడని భాగవతంలో రాయబడింది. అయోధ్యలో ఉన్న ప్రజలంతా సీతను బట్టి రాముణ్ణి నిందిస్తున్నారని భద్రుడు అనే మంత్రి రాముడికి సభలో చెప్పాడని రామాయణంలో రాయబడితే, రాముడు మారువేషంలో రాజ్యంలోనికి వెళ్లి తిరుగుతుండగా ఈ మాటలు విన్నాడని భాగవతంలో రాయబడింది. ఒరేయ్ మతోన్మాద పందులు, ఆడపిచ్చి కుక్కలో, నీలం రంగులో ఏ మనిషి ఉండడు కదా, రాముడు మారువేషం ఎలా వేసుకుంటాడ్రా? రాముడు 21,000 సంవత్సరాలు పరిపాలించాడని రామాయణంలో చెప్తే 13,000 సంవత్సరాలని భాగవతం చెప్తుంది. ఇలా ఎన్నో పరస్పర విరుద్ధ విషయాలు భాగవతంలో ఉన్నాయి.